ఈరోజు వచ్చేసి మనం మెదక్ డిస్ట్రిక్ట్ ఏడుపాయల వనదుర్గ టెంపుల్ దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నాం కదా, ఈ నది ఏడుపాయలుగా చీలిపోయింది. ఇది ఒకసారి బ్యాక్ కెమెరాతో చూపిస్తా. మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. టెంట్లు కిరాయికి ఇస్తారు, 700-800 ఉంటాయి ఒక్కొక్క టెంట్. ఇక్కడ రూమ్లు కూడా ఉండడానికి రూమ్లు కూడా రెంట్కి ఇస్తారు. వెహికల్స్ ఇక్కడి వరకే లాస్ట్, ఇది తర్వాత అలౌడ్ లేకుంటుంది వెహికల్స్కి. ఇక్కడ బోర్డులు అంటే పెట్టేస్తారు. ఏమన్నా ఇక్కడ నాపి ఇక్కడ ఓన్లీ మనిషి మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి. మనకు కనిపించేది రాజగోపురం. మన తెలంగాణలో ఇది ఈ టెంపుల్ ఫేమస్ టెంపుల్. సమ్మక్క సారక్క, ఇవి 2 టెంపుల్స్ చాలా ఫేమస్. రాజగోపురం. మొత్తానికి టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. మనకు మొత్తం కనిపిస్తుంది టెంపుల్ దగ్గర దూరం నుంచి. ఒక లాస్ట్ జెండాగిరి దగ్గర టెంపుల్, మెయిన్ టెంపుల్. కాడ నుంచి ఇదంతా మొత్తం వర్షం వచ్చినప్పుడు ఫుల్ నీళ్ళు వచ్చేస్తవి. ఇదంతా మునిగిపోతుంది. ఆ షెడ్డు అంతా, ఈ షెడ్ వరకు ఈ లెవెల్ గుడి కూడా మునిగిపోతుంది. అప్పుడు వర్షం పడినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు గుడికి పూజలు బంద్. ఇప్పుడు కూడా వెళ్తున్నాయి బాగానే వాటరు. మొత్తం కొండల మధ్యలో ఉంది. కొండలు చీల్చుకొని 7 పాయలుగా వచ్చేసింది. కానీ వర్షాకాలం అప్పుడు మాత్రం ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఇవంతా నీళ్ళు మొత్తం ఆడికిడికి వచ్చినప్పుడు వారం 10 రోజులు అట్లా గుడి మొత్తం క్లోజ్ చేశారు. ఎవరు రారు ఇక్కడ, రానికి లేకుంటుంది. సీజన్ కాదు కాబట్టి వాటర్ కొంచెం తక్కువ ఉన్నవి. కానీ ఇప్పుడు మనకి వెళ్ళి నడుస్తున్నారు చూడు, మంది మొత్తం నడిచే ప్లేస్ మొత్తం మునిగిపోయి ఉంటుంది. ఇంకా వర్షం, ఫుల్ వర్షం వచ్చినప్పుడు. వనదుర్గ ఇది 7 పాయలుగా చీలిపోయింది. మన నాగుపాంపాడి ఎట్లా ఉంటుందో అట్లనే 7 పాయలుగా చీలిపోయి మళ్ళీ కలుసుకుంటుంది ముందుకెళ్ళాక. ఇక్కడ నుంచి ముందుకెళ్ళాక ఈ టెంపుల్ వనదుర్గ టెంపుల్. చాలా ఉన్నప్పుడు ఇట్లా పైసల టికెట్ ఉంది, పైసల కౌంటర్ 80 రూపీస్. ఇక్కడ మామూలుగా కానీ లైన్లు ఏం లేవు. మామూలుగా లైన్ వాళ్ళంతా వాళ్ళే లైన్లో ఉండి పోవాలి. కట్టలేము, పైపులు ఏం కట్టలేదు. ఇక్కడ పైకి కూడా ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నవి. పైకి వెళ్ళి అవి కూడా చూద్దాం. లోపలికి చిన్న కొండలాగా ఉంటుంది. కొండ పైన ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ పురాతన టెంపుల్, చాలా పురాతన టెంపుల్. పైకి ఇంకొక టెంపుల్. చిన్న చిన్న సందుల్లో రాళ్ళు ఉంది. చిన్న రోడ్. అడవి అయితే చాలా చల్లగా మంచిగా ఉంది. అమ్మవారు అడవిలోనే ఉన్నారు. అమ్మ ఇంకా ముందుకోవాలి.
ఉంటాడు మహర్షి. ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం మహర్షి. ఈ గుండెది కిందనే ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం. ఇక్కడ పూజలు చేస్తారు. వచ్చిన దారి కాకుండా మళ్ళీ ఇంకొక దారిలో వెళ్ళిపోవాలి. రాయి మీద రాయి పెడతారు వాళ్ళ కోరికలు నెరవేరడానికి, ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి. నేను కూడా 2 రాళ్ళు పెడతా, 2 ఫ్లోర్లు ఇల్లు చాలు. ఇక్కడ నుంచి వ్యూ చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి వ్యూ చాలా నీట్గా ఉంది, సైలెంట్ నిశ్శబ్దంగా. మొత్తం కొండల మధ్యలో. మంచిగా ఫోటోలు దిగడం, ఇట్లా భోజనాలు చేసుకొని తినడం, చాలా సరదాగా మంచిగా గడుపుతున్నారు చాలా మంది. ఇక్కడ కూడా కష్టం ఉంటుంది. పైకి వచ్చేసినాం కొండ పైన, లాస్ట్ పై వరకు వచ్చేసినాము. ఈ కొండ పై భాగంలోకి, ఈ కొండల మధ్యలోనే నుంచే 7 పాయలుగా చీలిపోయింది నది. 7 పాయలుగా చీలిపోయి 7 ఒక పడి ఎట్లుంటుంది అట్లా మనకు పైనుంచి అయితే డ్రోన్ కెమెరాతో అయితే మొత్తం తీయచ్చు. మొత్తం ఫారెస్ట్. ఆదివేదం అంటే టెంపుల్స్ కి సంబంధించిందే. చాలా మంచిగా ఉంది ఇక్కడ. ప్రతి సండే వచ్చి చెట్ల కింద వచ్చి మంది ఉండిపోతారు. చాలా రిలీఫ్ కూడా ఉంటుంది, మంచి ప్రశాంత. కొత్త ప్రదేశానికి వస్తే చల్లగా చెట్ల కింద ఉంటాయి, నీళ్ళు ఉంటాయి, నదులు, వాటర్, అందులో చెట్లు, అంతా మంచిగా ఉంది. ఎవరైనా ఇక్కడ వస్తే ఫుల్ డే ప్లాన్ చేసుకొని రండి. చాలా చూడడానికి చాలా మంచిగా ఉంది, ప్రశాంతంగా. రాళ్ళులా పిల్లలు మంచిగా ఆడుకుంటూ కొండంతా తిరగచ్చు ఒక రోజు అంతా. ఫుల్ పబ్లిక్ ఉంటారు, ఏం భయం లేకుంటది, జంతువుల భయం ఇట్లా ఏమి ఉండదు. ఇక్కడ ఇక్కడ పరశురాముడు, కాళికాదేవి, లక్ష్మీదేవత, ఏడంత్రాల బోనం, వినాయకుడు, అక్కడ కింద ముందల మునేశ్వరుడు, భువనేశ్వరుడు, మునేశ్వరుడు. ఇక్కడ పుట్టెల్లమ్మ పక్కన. భక్తులు బాగా ఫుల్ వస్తారా? రెగ్యులర్ వస్తారా? ఆదివారం ఎక్కువ వస్తారా? ఆదివారం, శుక్రవారం, మంగళవారం. శుక్రవారం కూడా వస్తారా? శుక్రవారం, మంగళవారం, శుక్రవారం, మంగళవారం, ఆదివారం, 3 వారాలు. మీరు ఎక్కడమ్మా, ఎక్కడుంటారు? మాది ఇక్కడనే ఊరు వతందాలు. పొద్దునకి వెళ్ళిపోతారు, పొద్దున వస్తారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతారు. భక్తులు ఏమైనా పైసలు వేస్తారా? వేస్తారు, గట్టిన ఉన్నోళ్ళు వేస్తారు, లేని లేవని పోతారు. ఎవరికైనా ఇచ్చేది ఉంటారు మీరు పైసలు? మీకైనా ఏమైనా వచ్చినాయి? మాకేమొస్తుంది అని వాళ్ళకి ఏమి ఇవ్వాలి మేము. ఇంతే, రూపాయి వేసిరి, 2 రూపాయలు వేసిరి, వాళ్ళు మొత్తమే పోయి అందరు వేస్తే పాపం మస్తు అవుతుంది. అవునవును. కానీ పొద్దంతా ఉంటే ఒక 4-5 వందలు. కానీ ఇంత పైకి రావడానికి భయపడుకుంటారు కదా మంది. ఎందుకు భయం? భయమే. కింద రోడ్డు అంతే, రోడ్ లేదు కాబట్టి చిన్న చిన్న రోడ్డు లేకున్నా ఏది లేకున్నా అమ్మవారు కటాక్ష తోటి అంత బాగానే ఉన్నది. అమ్మవారు మహిమ పెద్ద మంచి మహిమ గల తల్లి అమ్మవారు, స్వచ్ఛమైన తల్లి. ఇక్కడ వర్షాకాలం అప్పుడు ఫుల్ నీళ్ళు వస్తాయి కదా? నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు పూజలు ఉండయి, బంద్ ఉంటది అప్పుడు బంద్. ఇప్పుడు 3 నెలల దాకా, మొన్న 3 నెలలు బంద్ ఉంది. ఎందుకు బంద్ ఉన్నది? నీళ్ళు రాలేదు, వాగులు బాగా బొరినాయి కదా, రాలేదు. అందులోనే గోపురంలో పూజ. ఇక అక్కడ పూజలు అయితే అక్కడనే వెళ్ళిపోతారు. గోపురం అంటే దూరం ఇక్కడ నుంచి గార్డెన్ నువ్వు రాగలేదు, అవతల పక్క గోపురం కాడనే పూజ చేస్తారు. రానికి రాదు, ఎవరు మనుషులు రానికి పోరాదు. మొత్తం అంతవరకు కూడా నీళ్ళు వస్తాయి. అమ్మవారి విగ్రహం వరకు వస్తాయి నీళ్ళు? విగ్రహం కూడా మునిగిపోతా? విగ్రహం మునగదు, కానీ గుళ్ళకు లోపల తక్కువ పోతాయి. లోపల వరకు పోతాయి, లోపల వరకు పోతాయి, కానీ కడపకు తక్కువ పోతాయి. కానీ నది పేరు ఏం పేరమ్మా? అది గరడగంగ. గరడగంగ, గరగగంగ. గరస్తమంతుడు తెచ్చిన గరడగంగ. ఎవరు తెచ్చారమ్మ ఇక్కడికి? గరడగంగ, గరస్తమంతుడు. గరస్తమంతుడు తీసుకొచ్చిండు. ఈ పరీక్ష నాగేంద్రుడికి పాము గారిస్తే, పరీక్షిత్ మహారాజు పాము గారిస్తే అప్పుడు జనమజయ మహారాజ్ సర్పయాగం చేసింది ఇక్కడేనా? సర్పయాగం చల్లారిపోతానికే ఈ గరడగంగ
గరస్తమంతుడు తెచ్చిన గరడ గంగ. ఆయన తీసుకొచ్చి ఎక్కడి నుంచో సర్పయాగం ఆపడానికి ఎక్కడి నుంచో తీసుకొచ్చి డ్యామ్ కాడకి వచ్చి ఒకసారి తన్నితే సర్పయాగం చల్లారాలని 7 పాయలు చిరిగిపోయింది. అప్పుడు గరడ గంగ గరస్తమంతుడు తెచ్చిన గరడ గంగ. అమ్మ కూడా వనదుర్గ. ఇక్కడ వెలిసిన తల్లి వనదుర్గ. చాలా కంపల్సరీ వస్తా. నువ్వు నమ్మినావనుకో ఎంబడే ఉంటది. ఓకే అమ్మా. తలవనోళ్ళకే తల మీద పామ అవుతుంది, తలచిన వరకు తల కింద మెత్తయి ఉంటాయి. స్వచ్ఛమైన తల్లినైనా ఇక్కడ వచ్చి ఒక 5 అడుగులు వచ్చి దండ పెట్టుకున్నావు అనుకో ఏడైతే శరీరం. ఇక్కడ నుంచి చూద్దాం గుడి మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచే పూర్తి గుడి పైనుంచి మనం గుడి పైన చూసుకుంటున్నాము. గుడి పై భాగం మొత్తం కొంచెం కనిపిస్తుంది వీలంత వరకు. ఇక్కడ ఈ మొత్తం అడవులు, ఫుల్గా అడవుల మధ్యలోకి వెళ్ళి వెళ్తున్నాయి నీళ్ళు. మంచి ఎక్సర్సైజ్ ఇదంతా కొండ ఎక్కి దిగడం అనేది. లేదమ్మా ఇప్పుడు మళ్ళీ చూసి కొంచెం ఎక్కడానికి కొంచెం డేంజర్గా ఉంది. పెద్ద ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే చాలా కష్టం, బాగా డౌన్కి ఉంటుంది. స్ట్రైట్గా ఉంటాయి స్టెప్స్. కోతులు కూడా చాలా ఎక్కువ ఇక్కడ. మన చేతులు ఏమైనా ఉంటే పట్టుకొని పోతాయి. పెద్ద పెద్ద వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం కష్టము. మళ్ళా కిందికి దిగినాం, కొండ మొత్తం కిందికి దిగొచ్చినాం. కోతులన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. ఇక్కడ బోనం వేస్తారు. ఇక్కడ బోనం తింటున్నాయి. ఇక్కడ బోనాలు పెంచుతారు. ఇక్కడ పెంచే స్థలం. యాపాకు, కొబ్బరికాయలు, బోనం. ఇక్కడ కోళ్ళు, మేకలు బలిస్తారు. లేదు. గోపురం పైన పూర పైన అమ్మవారి గుండమా.
ఆ. ఆ. ఇక్కడ అమ్మవారి గుండము ఇక్కడ మనకు చూస్తున్నది. ఇది ఓన్లీ ఆడికి రౌండ్ గా ఒకరు తయారు చేసిన తనకు తానుగానే వెలిచినట్టుంది. ఇక్కడ స్నానాలు చేయడానికి మంచి జలకాలాడడం చాలా బాగుంది. సరదా సరదా గుడికి వచ్చినట్టు ఉంటుంది, ఒకరోజు సంతోషంగా టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది. ఈ నీళ్ళు వాటర్ వచ్చేసి మనకు కొండల మధ్యలోకి వస్తాయి. చూడండి లాస్ట్ లో మనకు చిన్న చిన్న చెట్ల మధ్యలోకి వస్తున్నాయి నీళ్ళు. ఆడుకొని చాలా పెద్ద జాతర, అందుకే వీడియో లెంత్ ఎక్కువైంది. మనకు దాదాపు ఒక 2 కిలోమీటర్ అంత లెంత్ ఉంటుంది ముందర లోపలనే. నీళ్ళు వస్తున్నాయి గుడి పక్క వేరేది. ఫుల్ టైం చూసుకోండి రండి, ఎందుకంటే ఇక్కడ మనకు ఒకరోజు అప్పుడే వచ్చి వెళ్ళిపోనికి రాదు. 1 డేలా అయితే సరిపోతుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, సంతోషంగా ఒక రోజు ఇక్కడ గడిపిపోయినట్టు ఉంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. పెద్ద పెద్ద బౌండర్లు కూడా రెంట్కి ఇస్తారు ఇక్కడ.